హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం ప్రీవియస్ యొక్క వీడియోస్లో ఎన్మ్యాప్ గురించి కొన్ని కమాండ్స్ అనేది డిస్కస్ చేసాం. సో ఇంకా ఒక 5 కమాండ్స్ ఉన్నాయి. ఇంతటితో మనకి ఎన్మ్యాప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో వచ్చేసరికి మెటాస్ప్లాయిట్ గురించి ఎలా ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి బేసిక్స్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా అయితే ఎన్మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేశానో, సో మనకి ఇక్కడ స్కాన్ చేయడానికి ఎన్మ్యాప్ యూజ్ చేసేటప్పుడు స్కాన్ చేయడానికి మనకు ఒక వెబ్సైట్ కావాలి. సో మనం లీగల్గా లీగల్గా ఎన్మ్యాప్ అనేది మనకు ఒక వెబ్సైట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది స్కాన్ చేయడానికి. సో మీరు దానికి ఏం చేస్తారంటే ఎన్మ్యాప్ -హెల్ప్ అని నొక్కితే మీరు ఇట్లా కిందకి స్క్రోల్ చేస్తే మీరు ఇట్లా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎన్మ్యాప్ దాని యొక్క స్కాన్ చేయడానికి దాని యొక్క వెబ్సైట్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో నేను ఇక్కడ వచ్చేసరికి ఎన్మ్యాప్ -t1 scanme.nmap.org దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ అంటే స్లోగా స్కాన్ చేస్తుంది, అంటే ఫైర్ వాల్ ఏం డిటెక్ట్ చేయకుండా సేఫ్గా డిటెక్ట్ చేస్తుంది. సో ఇట్స్ టేక్ ఏ లాంగ్, దట్స్ వై నేను క్లోజ్ చేసేసాను, అది చేయలేదు. మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పిఆర్ అంటే ఇది ఒక ఆర్ప్ రిక్వెస్ట్. ఓకే, ఆర్ప్ రిక్వెస్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఇది ఎలా అంటే ఏ డివైస్ ఒకే నెట్వర్క్లో డివైస్ ఒక మ్యాక్ అడ్రస్ని ఫైండ్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం, అంటే ఈ కమాండ్ ఆర్ప్ రిక్వెస్ట్. ఓకే, నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి పిఏ అంటే ఇక్కడ ఏంటంటే ఇది యాక్ పింగ్ అంటే మనకి ఇక్కడ 3-వే హ్యాండ్ షేక్ లో త్రీ ఉంటాయి కదా, సినాక్, యాక్. మనం ఇది వచ్చేసరికి యాక్ అంటే ఏంటి, ఫస్ట్ అంటే ఒక యూజర్ నుంచి ఒక సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్తుంది. ఓకే, ఇది నెక్స్ట్ వన్ వచ్చేసరికి పిఎస్ అంటే ఇది సింక్ అంటే ఏంటి, లాస్ట్ వన్ అంటే మొత్తం లైక్ పోర్ట్స్ అన్ని స్కాన్ చేస్తుంది చూసినావా, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు మనం ఈ కమాండ్ని యూజ్ చేస్తాము. సో ఇంకా కొన్ని ఫ్యూ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి. సో నేను అది ఎందుకంటే టైం పట్టే ప్రాసెస్. సో మీరు వాటిని కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. నేను మీకు కమాండ్స్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. nmap -spoof -mac 0 target. ఈ కమాండ్ ఏం చెప్పిద్దంటే మీరు ఒక మ్యాక్ అడ్రస్ని, అంటే ఒక టార్గెట్ చేసి దాన్ని స్కాన్ చేసేటప్పుడు మనకి ఇది అనేది స్కూఫ్ చేస్తుంది, మన యొక్క నెట్వర్క్ని అనేది స్కూఫ్ చేస్తుంది. ఇలానే మనకి nmap -s ఇక్కడ ఫేక్ ఐపీ అడ్రస్ ఇవ్వండి, ఫేక్ ఐపీ అడ్రస్. ఓకే, నెక్స్ట్ మన యొక్క టార్గెట్ యూఆర్ఎల్ కానీ డొమైన్ కానీ. సో ఇది ఫ్రెండ్స్ లాస్ట్లో మనం ఇప్పుడు దాకా చూసినాం ఏంటి, అది 3-వే హ్యాండ్ షేక్ ఎలా వర్క్ అవుతుంది, సినాక్, యాక్. ఇదిగా 3-వే హ్యాండ్ షేక్ అంటే ఒక కనెక్షన్ ఇది ఎస్టాబ్లిష్ అవడానికి, ఒకవేళ కనెక్షన్ డిస్కనెక్షన్ అవ్వాలనుకున్నా దానికి ఏం యూస్ అవుతుంది అంటే యాక్. కనెక్షన్ డిస్కనెక్షన్ అవ్వాలంటే, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి డిస్కనెక్షన్ కావాలంటే ఈ యొక్క ఇలా ఫాలో అవుతుంది, యాక్. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే సినాక్, యాక్. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై, సీ యూ ఇన్ నెక్స్ట్ అడ్వాన్స్ టూల్ అబౌట్ a metasploit. Okay, bye.